లైసెన్స్ లేకపోయినా ఓకే, 69,000కే స్కూటర్. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఒకినావా కంపెనీ స్టైలిష్ తక్కువ ధర లైట్ ఎలక్ట్రికల్ స్కూటర్ ను విడుదల చేసింది. ఇందులో సింగిల్ ఛార్జ్ తో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఇది 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి రిజిస్ట్రేషన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. స్టైలిష్ లుక్ తో బ్రాండెడ్ కంపెనీ ఎలక్ట్రికల్ స్కూటర్ కావాలంటే ఇదే. తక్కువ ఖర్చుతో ప్రయాణం పూర్తి చేయటం దీని ప్లస్ పాయింట్. ధర కూడా తక్కువే. అదే ఒకినావా కంపెనీ లైట్ ఎలక్ట్రికల్ స్కూటర్. అన్ని విధాల ఉపయోగకరంగా ఉంటుంది. స్టైలిష్ గానే కాదు, మంచి ఫీచర్స్ తో ఈ స్కూటర్ కలిగి ఉంది. ఇక ఈ స్కూటర్ రోజువారీ వాడకానికి చాలా బాగుంటుంది. ఈ స్కూటర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గరిష్ట వేగం గంటకి 25 కిలోమీటర్లు. కాబట్టి ఈ స్కూటర్ కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దీన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అక్కర్లేదు. ఈ స్కూటర్ లో 1.25 కిలోవాట్ల బ్యాటరీ ఉంది. దాన్ని బయటికి కూడా తీసుకోవచ్చు. ఇక బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటల నుంచి 5 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ కి 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉంది. దీని గరిష్ట శక్తి 250 వాట్స్. అంతేకాకుండా ఈ స్కూటర్ 150 కిలోల బరువు వరకు మోయగలదు. ఈ స్కూటర్ 5 రంగుల్లో లభిస్తుంది. పసుపు, నీలం, సియాన్, ఎరుపు, తెలుపు. LED లెడ్ హ్యాంప్ కూడా ఉంది. DRL ఫీచర్ కూడా ఉంది. అంటే పగటిపూట లైట్లు కూడా వెలుగుతాయి. దీనికి అల్యూమినియం అల్లాయ్ వీల్స్ ఉంటాయి. మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి USB పోర్ట్ కూడా ఉంది. పుష్ స్టార్ట్ ఆన్ ఆఫ్ ఉన్నాయి. వెనక లైట్ లో LED వింకర్స్ కూడా ఉన్నాయి. LCD స్పీడోమీటర్ కూడా ఉంది. అంతేకాదు ట్యూబ్లెస్ టైర్లతో లభిస్తుంది ఈ స్కూటర్. ఈ అబాస్ కూడా ఉంది. అంటే అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా కలిగి ఉంది. ఇక బ్యాటరీ లాక్, ఆటో హ్యాండిల్ లాక్, రిమోట్ ఆన్ ఫీచర్, హజార్డ్ ఫంక్షన్, అలాగనే GPS కూడా ఉంది. అంతేకాదు ఈ స్కూటర్ ని మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఒకసారి 8,000 ఖర్చు అవుతుంది. ఎక్స్ షోరూమ్ ధర చూస్తే 69,093 రూపాయలుగా ఉంది. ఇక బ్యాటరీకి 3 సంవత్సరాల వారంటీ ఇచ్చింది ఈ కంపెనీ. సో చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగనే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.